కోదండరాంను విమర్శించిన నాయకులకు షోకాజ్ నోటీసులు ఇచ్చి వివరణ అడగాలని ముఖ్యమంత్రి కేసీఆర్ను డిమాండ్ చేశారు టీడీపీ నేత రేవంత్ రెడ్డి. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ ఆదేశాల మేరకే టీఆర్ఎస్ మంత్రులు రెచ్చిపోయారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కోదండరాంకు క్షమాపణ చెప్పకపోతే తెలంగాణ సమాజం తగిన శాస్తి చేస్తుందని హెచ్చరించారు. తమ తప్పును తెలుసుకోవాల్సిందిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. కోదండరాం గారిని ఎవరెవరైతే విమర్శించిందో నీ పార్టీ నుంచి షోకాజ్ నోటీసు ఇవ్వు, వాళ్ళను వివరణ అడుగు, వాళ్ళను ఖచ్చితంగా నిలువరించమని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. మేము చాలా విషయాలు మాకు తెలుసు, మాకు తెలిసిందంటే మేము మాట్లాడితే బాగుండదు కాబట్టి కేసీఆర్ గారిని ప్రశ్నిస్తున్నాం. కేసీఆర్ గారు అందరిని పిలిచి మీకు పదవులు ఉండాలంటే కోదండరాంను తిట్టాలని ఆదేశాలు ఇచ్చినందుకే ఈటెల రాజేందర్ లాంటి వాళ్ళు బయటకు వచ్చి పదవులను కాపాడుకోవడానికి కోదండరాం గారి మీద తమ స్థాయిని దిగజార్చుకొని మాట్లాడుతున్నారు. కాబట్టి వివరణ ఇచ్చుకోవాల్సిన బాధ్యత, చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పార్టీ అధ్యక్షుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రశేఖరరావు గారి మీద ఉన్నది.